ఈ రేషన్ కార్డుల పరిశీలన, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. ఈ నెల నుంచే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి రేషన్ పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. గత నెలలో గ్రామ సభలు నిర్వహించి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి కొత్త రేషన్ కార్డులను అయితే లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ లబ్ధిదారులందరికీ ఫిబ్రవరి నెల నుంచే ఈ రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి పౌర సరఫరాల శాఖను ఆదేశించడంతో ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఈ రేషన్ కోటాను ఆయా రేషన్ షాపులకైతే చేరవేస్తూ ఉంది. సహజంగా కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి 1 నెల లేదా 2 నెలల తరువాత కోటా బియ్యాన్ని అయితే ప్రభుత్వం విడుదల చేసి ఈ లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా అందిస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డు వచ్చిన కేవలం 2 వారాల లోపే లబ్ధిదారులకు ఈ రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించి ఈ రేషన్ అయితే ఆయా రేషన్ షాపులకు పంపిణీ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మనకు గత నెలలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల్లో ఎవరైతే లిస్టులో పేరు రాక మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో ఆ రేషన్ కార్డుల పరిశీలనను కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరులోగా అర్హుల పరిశీలన పూర్తి చేసి వచ్చే నెల మొదటి వారంలో వారికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి మార్చి నెలలో కూడా కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించి ఈ మేరకు రేషన్ కోటానైతే జిల్లాల వారీగా విడుదల చేసింది. అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా రేషన్ కార్డుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. రేషన్ కార్డులో పేర్లు చేర్చడం, తొలగించడం, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుందని, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారు తమకు రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి ఈ రేషన్ కార్డు మంజూరు చేస్తారని చెప్పగా, ఇప్పటికే మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తమ లాగిన్కి అయితే ఇంకా రాలేదని, ప్రస్తుతం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులనే పరిశీలిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పేర్ల మార్పు చేర్పులు చేస్తామంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని రేషన్ కార్డులు అయితే మంజూరు చేయగా వీరందరికీ ఈ ఫిబ్రవరి నెల నుంచే రేషన్ పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం రేషన్ కార్డు పరిశీలన అయితే జరుగుతూ ఉంది. ఇది ఈ నెలాఖరు వరకు జరిగి వచ్చే నెల మొదటి వారంలో కొత్తగా లబ్ధిదారులకు రేషన్ కార్డు అనేవి మంజూరు చేసి మార్చి నెలలోనే వారికి రేషన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుందని, ఇక రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని, లబ్ధిదారులు ఎవరో ఆందోళన చెందవద్దంటూ ఇక్కడ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో రేషన్ కార్డు రావడమే తడువు, వారికి రేషన్ పంపిణీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తూ ఉండడంతో లబ్ధిదారులు ఈ నెలలోనే రేషన్ షాప్కి అయితే వెళ్ళి కొత్త రేషన్ కార్డు వచ్చిన వారు ఈ కేవైసీతో పాటు రేషన్ కూడా తీసుకోండి. ఈ రేషన్ కార్డుల పరిశీలన, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.